జూన్ 4వ తేదీన అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో చేపట్టబోయే వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంపై 4 మండలాలకు సంబంధించి ముఖ్య నాయకులతో మాజీ శాసనసభ్యుడు కరణం ధర్మశ్రీ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి కావస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సందర్భంగా నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. కూటమి పాలనలో చక్కెర కర్మాగారాన్ని నిర్వీర్యం చేశారని, మాడుగుల చోడవరం ఎమ్మెల్యేలు షుగర్ ఫ్యాక్టరీని పట్టించుకోలేదన్నారు. కోట్లు అప్పు తీర్చాం, 89 కోట్లు జిల్లాలో 89 కోట్ల 90 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి గ్రాంట్ రూపంలో తీర్చాం. సుమారు 130 కోట్ల రూపాయలు ఈ లబ్ధి చేకూరేటట్టు షుగర్ ఫ్యాక్టరీ మేము చేసాం 5 ఏళ్ళు. కనీసం 10 కోట్లు కూడా తేలైనటువంటి దుర్భరమైన పరిస్థితి. మరి మాడుగులో శాసనసభ్యులు బండారు సత్యనారాయణ ఏం చేస్తున్నాడో తెలీదు, ఇక్కడ కేఎస్ఎన్ రాజు కళ్ళు మూసుకున్నాడో తెలియదు. ఎందుకంటే రేపు ప్రజల దగ్గర చీకొట్టే కార్యక్రమాలు అప్పటికే ప్రజా వ్యతిరేకత మొదలైంది. ఎందుకంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తాం, మరియు ప్రజా సమస్యల్ని బయట పత్రికల ద్వారా కానీ ప్రజల తరపు నుంచి కానీ మీకు వెలబుచ్చుతాం. దీన్ని స్పందించితే 10 కాలాల పాటు ప్రజాప్రతినిధి గౌరవం ఉంటుంది. ఈ చోడవరంకి సంబంధించినటువంటి అయితే రోడ్లు అయితే ఏ రోజు లేదు. ఈ ఏడాదిలో మరంతా మొత్తం కుళ్ళిపోయాయి. అలాగే మన ఫ్యాక్టరీ కూడా సర్వనాశనం అయిపోయింది. వచ్చే ఏడాదికి వీళ్ళందరూ కలిపి కూటమి నాయకులు అందరూ కలిపి వచ్చే ఏడాదికి కంపల్సరిగా ఎనప ముక్కలు కూడా అమ్మేసుకునే ప్రమాదం ఉంది. దీనిపై రైతాంగం కూడా దృష్టి చేసి ప్రతిపక్షం చేస్తున్నటువంటి పోరాటంలో రైతులందరూ కూడా భాగస్వాములు కావాలని, రేపు వెన్నుపోటు దినం 4వ తారీఖున జరుగుతున్నటువంటి వెన్నుపోటు దినానికి కర్మకాండకి ఈ కూటమి ప్రభుత్వంపై చేస్తున్నటువంటి కర్మకాండకి అందరూ కూడా పెద్ద ఎత్తున చోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కూడా హాజరయ్యి ఈ వెన్నుపోటు దిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, పెద్దలకు, 4 మండలాల్లో ఉన్నటువంటి నాయకత్వాలకు తెలియజేసుకుంటూ